అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మిస్టర్ యారోగెంట్ 51వ భాగం. రచయిత వనజ గారు. మా ఇంట్లో వాళ్ళు నొప్పించి అప్పుడు నా దగ్గరికి రా అని చెప్పి వెళ్తూ మళ్ళీ ఇప్పుడు కాదు, నా ఎంటెక్ కూడా అయిపోయాక అప్పటి వరకు వెయిట్ చేయని చెప్పేసి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది స్వప్న. అంటే ఇప్పుడు ఇది ఓకే చేసిందా నన్ను? యాహూ! ఒరేయ్ పృథ్వీ, నీకు కూడా ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందిరా. ఇక నుంచి నువ్వు కూడా సింగిల్ స్టేటస్లు కాదు, కమిటెడ్ స్టేటస్లు, ఇన్స్టాగ్రామ్ స్టోరీలు పెట్టుకోవచ్చని అక్కడే 2 కుప్పిగంతులు వేసి ఇంటికి వెళ్ళిపోయాడు పృథ్వీ. క్రిష్ ప్రకాష్ గారి కొడుగ్గా చాలా మందికి తెలుసు, కానీ క్రిష్ కంటూ ఒక్కొక్క డిపార్ట్మెంట్లో హెల్ప్ చేసే ఫ్రెండ్స్ ఆర్ సీనియర్స్ వేరే వాళ్ళే ఉన్నారు. సో ఇప్పుడు అందులోని ఒక డిపార్ట్మెంట్ పర్సన్కి కాల్ చేశాడు క్రిష్. ఏంటి క్రిష్, చాలా రోజుల తర్వాత కాల్ చేశావు, ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలా అని అతను అడగటంతో, హాయ్ రోహిత్, నాకు ఒక చిన్న హెల్ప్ కావాలని క్రిష్ అడగగానే, చెప్పు చేస్తాను అని అన్నాడు ఆ సదరు రోహిత్. నాకు అంటూ తనకి యాక్సిడెంట్ జరిగిన రోజు డేట్ చెప్పి, హైదరాబాద్ టు బెంగళూరు అరౌండ్ 100 కిలోమీటర్స్ డిస్టెన్స్ హైవేలో ఏమైనా పెద్ద వెహికల్స్ వచ్చాయా అన్నది ఆ ఫుటేజ్ కావాలని చెప్పాడు క్రిష్ బాబు. ఓ పెద్ద ప్రాసెస్ని, నాకు ఈవినింగ్ వరకు టైం ఇస్తావా, నేను సెండ్ చేస్తానని రోహిత్ అనగానే, ఓకే రోహిత్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి కాల్ కట్ చేసిన క్రిష్ ఆ విషయం గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. సాయంత్రానికి రోహిత్ కాల్ చేసి, క్రిష్ నీకు ఒక 2-3 వీడియోస్ సెండ్ చేశాను చూడు అని చెప్పి అతనికి పంపించాక, ఏమైంది, ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే అని రోహిత్ అడుగుతూ ఉంటే తనకు జరిగింది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు క్రిష్. ఇంత జరిగిందా, మరి ఒక్క మాట కూడా చెప్పలేదు, అయినా నిన్ను టచ్ చేసే ధైర్యం ఎవరికి ఉంటుంది క్రిష్ అని రోహిత్ అంటుంటే, అందుకే కదా రోహిత్ దొంగ దెబ్బ తీశారు, ఇప్పుడు అదేంటో నాకు తెలియాలి అని ఇంకోసారి రోహిత్కి థ్యాంక్ యూ చెప్పేసి కాల్ కట్ చేశాక ల్యాప్టాప్కి కనెక్ట్ చేసుకొని 3 వీడియోస్ని ఓపెన్ చేశాడు క్రిష్. ఫస్ట్ వీడియోలో ఆ టైంలో ఏవో పర్సనల్ వెహికల్స్ తప్ప బస్సెస్ ఏమీ హైదరాబాద్ టు బెంగళూరు వెళ్ళడం లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆ టైంలో అన్నీ రిటర్న్ వచ్చేవే కాబట్టి. అందుకే అతను కేవలం వెళ్ళే రూట్లో చూస్తుంటే లారీస్ అన్నీ చాలానే ఉన్నాయి, కార్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్ టు వర్డ్స్ వచ్చే దారిలో చూస్తూ ఉంటే చాలా ట్రావెల్స్ బస్సులున్నాయి. సరే అని చెప్పి ఫస్ట్ వీడియో స్కిప్ చేసేశాడు. అందులో ఏమీ క్లూ దొరకకపోవడంతో సెకండ్ వీడియో చూస్తుంటే ఆల్మోస్ట్ ఇంకా హైదరాబాద్లోకి ఒక 60 to 70 కిలోమీటర్స్లో వెళ్ళిపోతామనగా ఒక పెట్రోల్ బంక్ ఉంది. అక్కడ చూస్తే ఒక లారీ డీజిల్ ఫిల్ చేయించుకొని రైట్ దారిలో కాకుండా ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తోంది. అప్పుడు క్రిష్కి అనుమానం వచ్చింది, వీళ్ళు ఎందుకు ఆపోజిట్లో వెళ్తున్నారని. ఆ టైం చూస్తే అరౌండ్ 2 or 3 అవుతూ ఉండొచ్చు. తనకి యాక్సిడెంట్ జరిగినప్పుడు టైం గుర్తుకు రాలేదు, కానీ ఒక చోట ఆగినప్పుడు టైం చూసుకుంటే మాత్రం 1:50 అయింది. ఇప్పుడు ఆ టైంని, ఈ లారీ వచ్చే టైంని ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకున్నాడు. పెట్రోల్ బంక్ తర్వాత తనకు యాక్సిడెంట్ జరిగిన ప్లేస్ వరకు ఎలాంటి సీసీటీవీ ఫుటేజ్ లేదు. ఇప్పుడు థర్డ్ వీడియో చెక్ చేశాడు. యాక్చువల్లీ సెకండ్ వీడియోలో ఆ లారీ నెంబర్ క్లియర్గా కనిపిస్తోంది, దాని మీద ఉన్న కాంట్రాక్టర్ నేమ్ కానీ అన్నీ మెన్షన్ చేస్తుంది. ఇప్పుడు థర్డ్ వీడియోలో 2 వర్డ్స్ హైదరాబాద్ అండ్ అవి ఫ్రమ్ హైదరాబాద్ రెండు చెక్ చేస్తుంటే అలా ఇప్పుడు మళ్ళీ అవే ఫ్రమ్ హైదరాబాద్ రావడం జరిగింది. అది ఎక్కడ అవే ఉందో ఆ ప్లేస్ అతను డ్రైవ్ చేసినట్టు క్రిష్కి గుర్తుంది. కాబట్టి ఆ అరౌండ్ 20 to 30 కిలోమీటర్స్ మధ్యలోనే ఏదో జరిగింది, అది కూడా లారీ వల్లనే. ఇప్పుడు అదే వేలో ఉంది, అంటే మధ్యలోనే ఆపోజిట్ డైరెక్షన్లో రాంగ్ రూట్లో వస్తున్నవాడు మళ్ళీ రివర్స్ తీసుకొని 2 వర్డ్స్ హైదరాబాద్ వచ్చాడు. ఆల్రెడీ వెళ్ళిపోయిన అతను మళ్ళీ ఎందుకు రివర్స్లో వచ్చాడన్నది క్రిష్ మైండ్లో పదే పదే మెదులుతుంటే ఆ నెంబర్ని నోట్ చేసుకొని క్రిష్ తనకి 99% అర్థమైపోయింది, యాక్సిడెంట్ జరిగింది తన నెగ్లిజెన్స్ వల్ల కాదు, కావాలనే ఎవరో చేయించారని. అందుకే ఆ నెంబర్ని తిరిగి రోహిత్కి పంపించి డీటెయిల్స్ కనుక్కోమని చెప్పాడు. అతను ఓకే అన్నాక, దీని వెనుక నరేంద్ర ఉండాలి ఖచ్చితంగా, వాడి కుంభస్థలం మీద కొడతాననుకున్న క్రిష్ తర్వాత తన ప్రాజెక్ట్ విషయం పక్కన పెట్టేసి పర్సనల్ వర్క్లో మునిగిపోయాడు. క్లయింట్స్ పంపిన మెయిల్ చూశాడు క్రిష్. చెక్ చేస్తూ ఉండగా, షీట్ దీనికోసం ఎంత కష్టపడ్డానని అనుకుంటూ ఇంకోసారి వాళ్ళ నమ్మకాన్ని పొందాలని బలంగా ఫిక్స్ అయి ముందు కంటే ఇంకా మంచి వెబ్ డిజైన్ చేస్తూ ఉన్నాడు క్రిష్ బాబు. డాడీ, నువ్వు నాకేం చెప్పావు, ఏం చేసావు, వాడు బ్రతకడు లేదా 6 నెలలు బెడ్కే పరిమితమై ఉంటాడని చెప్పావు, కానీ ఇప్పుడు చూసావా, కేవలం 2 వారాల్లో వాడు వీల్ చైర్లో కూర్చొని బయటకు కూడా వస్తున్నాడు. ఇదేనా నువ్వు నా కోసం చేసేది అంటూ ఆర్య తండ్రికి ఫోన్ చేసి అరుస్తుంటే, ఏంటి అప్పుడే బయటికి వచ్చేసాడా వాడు అని అటువైపు నరేంద్ర కూడా షాక్ అయ్యాడు. మరి మళ్ళీ నాకు వార్నింగ్ కూడా ఇచ్చాడు. నెక్స్ట్ ఏంటి, ఏం చేయాలనుకుంటున్నావు అంటూ నాకు తెలియక అడుగుతాను, వాడు ఏవైనా నాకు పెద్ద ఇదా, కేవలం నువ్వేం చేస్తావో నాకు తెలియదు డాడీ, వాడు చచ్చిపోవాలి లేదా అసలు వాడు బెడ్ మీద నుంచి లేచి పొజిషన్కే రాకూడదు, ఇంకా ఈ ఫ్యామిలీ కూడా నన్ను మెంటల్ టార్చర్ చేస్తున్నారని ఆర్య చెప్తూ ఉంటే అటువైపు నరేంద్ర కూడా, చూద్దాం మన టైం అంటూ మొన్నొకటి వచ్చింది, మళ్ళీ మన పని మనం చేసుకుందాం, ఈసారి అలాంటిది ఇంకోటి రాకపోతుందా, ఈసారి పైన ఉన్న దీపాన్నే కాదు కింద ఉన్న స్తంభాన్ని పడకూడదు అని నరేంద్ర చెప్తూ ఉంటే ఏదో ఒకటి చేయని కాల్ కట్ చేసిన ఆర్య క్లాప్ సౌండ్కి ఇటువైపు తిరిగాడు.
చూస్తే బృంద ఉంది అక్కడ. అనుకున్నట్టుగానే వారం తర్వాత ప్రమోద్ ఇంటికొచ్చాడు కదా! చెప్పలేదు కాబట్టి మహితనే ప్రమోద్‌కి కాల్ చేసి ల్యాప్‌టాప్‌ని తెమ్మంది. ఎందుకని అడగకుండానే ఏమైనా అవసరమేమో అని అనుకుని తీసుకొని వచ్చాడు ప్రమోద్. రావడంతోనే బ్యాగ్ తీసుకొని శాస్త్రి గారింటికొస్తూ "మామయ్య ఈరోజు నైట్ మనం హైదరాబాద్‌కి వెళ్ళాలి. చెకప్ కోసం రెడీగా ఉండండని" చెప్పి ల్యాప్‌టాప్ తిరుపతికి ఇస్తుంటే శ్యామల చూస్తే మళ్ళీ డౌటు నానా హంగామా చేస్తుందని మహిత దాన్ని తీసుకుంది. ఇద్దరి కోసం చాక్లెట్స్ తెచ్చాడు కానీ అవి అందరి ముందు ఇవ్వడం ఇష్టం లేక సైలెంట్‌గా తన ఇంటికి వెళ్ళిపోయాడు ప్రమోద్. "ఏంటే ఆ డబ్బా?" అని శ్యామల అడుగుతూ ఉంటే, "అమ్మా ఇది డబ్బా కాదు ల్యాప్‌టాప్. నాకు అవసరం ఉంటే బావతో తెప్పించుకున్నానని" మహిత అంటే, "అవునా సరే జాగ్రత్తగా వాడుకొని మళ్ళీ తిరిగి వాడికిచ్చెయి" అని చెప్పి వెళ్ళిపోయింది శ్యామల. "అక్క ఇదిగో ప్రమోద్ బావ ల్యాప్‌టాప్ తీసుకొచ్చాడని" ఆమెకు ఇవ్వగానే, "సరే మహిత నాకు పనుంది. అదయ్యాక నేను వర్క్ స్టార్ట్ చేస్తానని" త్రిపద అంటూ ఉంటే, "ఊరుకో అక్క. నువ్వు వర్క్ సెమినార్ పెట్టుకొని కూడా ఇంట్లో పని అంటా ఉంటావేంటి? ఈరోజు నాకు ఖాళీనే కదా! ఏమైనా ఉంటే నేను చూసుకుంటాను. వెళ్ళు. నువ్వు వర్క్ చేసుకో పోయి అని అంది మహిత త్రిపుతను బలవంతంగా రూమ్‌లోకి నెట్టడంతో స్వప్నతో కాల్‌లో జాయిన్ అయ్యి ప్రాజెక్ట్‌ని స్టార్ట్ చేసింది త్రిపుత. ప్రమోద్ రాగానే బిడ్డ అలసిపోయి వచ్చుంటాడు. నైట్ మొత్తం నిద్ర లేకుండా అని కమల వేడివేడి నీళ్ళు అతని కోసం సిద్ధం చేసి స్నానం చేసొచ్చాక బెల్లం వేసిన పాలు, టిఫిన్ కోసం పెసరట్టు, అల్లం చట్నీ అని రెడీ చేసి పెట్టింది. ఇంత పొద్దున్నే శర్మగారు ఆల్రెడీ గుడికి వెళ్ళిపోయి ఉంటారు కాబట్టి ఇంట్లో తల్లి, కొడుకులు మాత్రమే ఉన్నారు. అమ్మా! రాత్రికి నేను మామయ్య హైదరాబాద్ వెళ్తున్నామని ప్రమోద్ చెప్తుంటే, తెలుసు అందుకోసమే వచ్చున్నావు కదా! అని అన్న కమల ప్రమోద్ "నువ్వు హైదరాబాద్ వెళ్తున్నావు కదా! ఒక మాట నా నుండి" అని కమల అంటే, తింటూ ఆమె వైపు చూసిన అతనికి తల్లి మనసులో మాట అర్థమై, "మామయ్యని అడుగుతాను. ఆయన ఒప్పుకుంటే వెళ్లి కృష్ణని చూసొస్తాం అమ్మా" అనగానే ఆవిడ రూమ్‌లోకి వెళ్లి ఒక కంకణం లాంటిది తీసుకువచ్చి ప్రమోద్‌కిస్తూ, "మీ నాన్నగారు మొన్న హోమం చేసినప్పుడు ఆయురారోగ్యాలతో ఉండాలి అని చాలా మందికి ఈ కంకణాలు పంచారు. అందులో నుంచి ఒకటి తీసుకొచ్చాను. ఇది క్రిష్ బాబుకిస్తావా?" అని ఆశగా కమల అనడంతో ఆ కవర్ తీసుకున్న ప్రమోద్ "ఖచ్చితంగా ఇస్తానమ్మా" అని చెప్పి దాన్ని పక్కన పెట్టుకొని మరీ "అక్క కొడుక్కి మాత్రమేనా? నాకేం లేదా?" అని ప్రమోద్ అంటుంటే, "మీ నాన్నగారు ఆయనే కట్టాలని నీకోసం ఒకటి తీసుంచి పూజ గదిలో పెట్టారు. సాయంత్రం కడతారులే. ఇప్పుడు ఇది మాత్రం తప్పకుండా క్రిష్ బాబుకి ఇవ్వు. అలాగే కోలుకున్నాడో లేదో, ఎలా ఉన్నాడో చూసిరా" అని కమల చెప్తుంటే, "ఇవ్వు. సున్నుండలవి ఇవి తీసుకెళ్తానని" ప్రమోద్ అంటుంటే, "ఏంట్రా శాంతంగా ఉండేవాడివి ఎప్పుడు నీలో కూడా ఈ వెటకారం వచ్చిందా?" అని కమల అంటుంటే, "నా మైండ్ కూడా పోయేలాగుంది" అనుకుంటూ, "అదేం లేదులే అమ్మా" అని అంటూ తినేసి తన రూమ్‌లోకి వెళ్ళిపోయి వర్క్ చేసుకుంటూనే తూగుతున్నాడు ప్రమోద్. "అక్క ఏమైంది ల్యాప్‌టాప్ వర్క్ చేయడం లేదా? అలా ఫేస్ పెట్టావని" అరగంట తర్వాత మహిత వచ్చి అడిగితే, "కాదే దీని పాస్వర్డ్ తెలియడం లేదని" త్రిపద చెప్పగానే, ఇద్దరూ ఒకరి తలలో ఒకరు కొట్టుకొని, "ల్యాప్‌టాప్ ఇప్పించుకున్నాం పాస్వర్డ్ అడిగే పని లేదా? పోనీ నువ్వైనా గుర్తు చేయొచ్చు కదా!" అంటూ త్రిపుత చేయలేని ధైర్యం మహిత చేస్తూ వెంటనే ప్రమోద్‌కి కాల్ చేసింది. "ఏంటే ఆ ఇంటి నుంచి ఇంటికి కూడా కాల్ చేస్తున్నావు?" అని ప్రమోద్ అంటే, "బావగారు తమరు ల్యాప్‌టాప్ ఇచ్చారు కానీ పాస్వర్డ్ చెప్పలేదు. కొంచెం అదేదో చెప్తే నేను యూజ్ చేసుకుంటానని" మహిత అంటే ప్రమోద్‌కి, "అమ్మో! ఈ ల్యాప్‌టాప్ అప్పుడెప్పుడో ఇంటర్‌లో తీసుకున్నది. అప్పటికి మహిత మైండ్ హార్ట్‌లో అక్కడక్కడ ఉంది కాబట్టి దాని పేరే పెట్టాను కదా!" అని తలకొట్టుకుంటూ, "ఇప్పుడు ఈ విషయం దీనికి తెలిస్తే లేదంటే త్రిపుతకి తెలిస్తే" అని అనుకుంటూ పాస్వర్డ్ గుర్తు చేసుకోగానే, "ఒరేయ్ పిచ్చోడా! నువ్వు కేవలం ఫస్ట్ లెటర్ మాత్రమే పెట్టావు. పేరు మొత్తం కాదని" మైండ్ వెక్కిరించడంతో ఎంపీ @ 143 అని ప్రమోద్ చెప్పగానే, "బావగారు ఒక చిన్న సందేహం. పి అంటే ప్రమోద్. మరి అది అవ్వకూడదనుకుంటేనే" ఆశ పెట్టుకొని అడగటంతో నాలుక కరుచుకున్న ప్రమోద్, "దీనిది మామూలు బుర్ర కాదురా నాయనా" అనుకొని, ఎం అంటే ఏముంటుందే మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. అందుకే అప్పట్లో ఎం అని పెట్టుకున్నానంటూ కాల్ కట్ చేసేశాడు. త్రిపద మహిత వైపు చూసి నవ్వుతూ అంటే, "అక్క ప్లీజ్ నువ్వు నవ్వకు. చెప్పారు కదా బావగారు ఎం అంటే మామ్ అని" మహిత చెప్తూ ఉంటే, "ఎం అంటే మామ్ ఫరెవర్ మామ్ 143 అని పెట్టుకుంటారు. కానీ మన ప్రమోద్ మాత్రం" అని చెప్పి పాస్వర్డ్ అని త్రిపుత కూడా అంటే, "ఈ ల్యాప్‌టాప్ బావగారి దగ్గర ఇంటర్ నుంచి ఉంది. అప్పుడు ఏదో పెట్టుకొనుంటారులే. నువ్విప్పుడు దానికోసం ఆలోచించి మళ్ళీ పిచ్చి పిచ్చి డెసిషన్స్, పిచ్చి పిచ్చి ఆలోచనలని చెయ్యకు. నువ్వు వర్క్ చేసుకో. ఇంట్లో పనంతా నేను చేసుకొనొస్తానని" చెప్పి 5 నిమిషాల్లో ఆమె ముందు వేడివేడి కాఫీ పెట్టి తన పనుల్లోకి దిగింది మహిత. "ఏంటే ఈరోజు అది బయటికి రాలేదు. ఏం పనులు చేయదంటనా?" అని శ్యామల అడుగుతూ ఉంటే, అక్కకి ఒంట్లో కాస్త బాలేదులే. ఇప్పుడేం నీకిబ్బంది? ఏమీ కలగకుండా అన్నీ నేను చేసి పెడుతున్నాను కదా! ఇంకెందుకు అరుస్తున్నావు?" అని మహిత అంటుంటే, "ఈ సాయాలకేమీ తక్కువ లేదులే" అని అనుకుంటూ జడ వేసుకొని, "నేను గుడి వరకు వెళ్ళొస్తానంటూ" వెళ్ళిపోయింది శ్యామల. ఇంట్లో అన్ని పనులయ్యాక శాస్త్రి గారికి టిఫిన్ తినిపించేసి అంట్లు తోముతున్న మహితకి ఒక ఐడియా వచ్చింది. ఈరోజు ఒకవేళ తిరుపతిని బావగారితో పాటు హైదరాబాద్‌కి పంపిస్తే
క్రిష్ గారిని చూసొస్తుంది కదా! అప్పుడు తనకు కూడా కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది కదా అని అనుకోగానే, మహిత తన దెబ్బ తనే కొట్టుకుంటూ, అబ్బా! ఇలాంటి ఐడియాలన్నీ సూపర్‌గా నీకే వస్తాయని అనుకుంటూ, ఈ విషయం ఎలా అమలు చేయాలబ్బా అని ప్రిపేర్ అయ్యి దగ్గరికి వెళ్లి, అక్క నువ్వు బావగారితో పాటు హైదరాబాద్ వెళ్తావా అని అడిగితే, ఎందుకు మహి నేనేం వెళ్ళను అని అంది త్రిపుద. అబ్బా! నువ్వు వెళ్ళనంటే వదిలేస్తాననుకున్నావా? ఇది ఎలా ఎటువైపు నుంచి నరుక్కు రావాలో నాకు తెలుసు కదా! అంటూ ముందు రోజు తను చేసిన గులాబ్ జామ్ డబ్బా పట్టుకొని ప్రమోద్ ఇంటికి వెళ్ళింది. గుమ్మంలో నుండి బావగారు అని సాగదీసి పలుకుతూ. మహిత గుమ్మంలో నుంచే బావగారంటూ సాగదీసుకుంటూ పిలుస్తోంది. ఆమె ధైర్యం. ఈ టైంకి శర్మగారు ఖచ్చితంగా గుళ్ళోనే ఉండుంటారని, తమల వంటింట్లో నుంచి ఏంటే బయట్నుంచే అరుస్తున్నావు లోపలికి రా అనడంతో, వచ్చింది నీకోసం కాదులే అత్తయ్య, మా బావగారి కోసం అని చెప్తే, వాడు రూమ్‌లో ఉన్నట్లున్నాడు వెళ్ళు అని చెప్తూ పాయసం చేస్తున్నాను. తింటావు కదా నువ్వు కూడా అని కమల గారు అడిగితే, ఓ పాయసమా? అయితే సగ్గుబియ్యం వేసి మంచిగా చెయ్యి అత్తయ్య, ఒక పట్టు ఇక్కడే పట్టిపోతాను అని చెప్పి మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ ప్రమోద్ రూమ్ వరకు వెళ్ళింది మహిత. ఈ బుర్రలెస్ బావ ఎక్కడున్నాడో కనిపించడే అని చుట్టూ చూస్తున్న ఆమెకి ప్రమోద్ కనిపించలేదు. కొంపదీసి గుడికేమైనా వెళ్ళాడా? లేదా అత్తయ్య ఇంట్లోనే ఉన్నాడని అంది కదా అని ఒకసారి పెరట్లో అంతా చూసొచ్చి అతని రూమ్‌లో సెటిల్ అయిపోయింది మహిత. అప్పుడు క్లియర్‌గా వినడం స్టార్ట్ చేస్తే తెలిసిందేంటంటే బావగారు స్నానం చేస్తున్నారని. ఓహ్! అయితే మనకు ఆడుకోవడానికి మంచి టైం దొరికిందన్నమాట. చెప్తా నీ సంగతి. ఆ రోజు నన్నెలా చూసావు? పెద్దత్తయ్య వాళ్ళ ఇంట్లో ఇప్పుడు నువ్వు బయటికి రా నీకు ఉంది అంటూ గులాబ్ జామ్ డబ్బా హాల్‌లో పెట్టేసి లేచి వచ్చి మళ్ళీ ప్రమోద్ రూమ్‌లో కూర్చొని అతను ఎప్పుడెప్పుడు బయటకొస్తాడని వెయిట్ చేస్తోంది మహిత పాప. తీరిగ్గా 10 నిమిషాల తర్వాత టవల్‌తో మొహం తుడుచుకుంటూ వాష్‌రూమ్‌లో నుంచి బయటకొచ్చాడు ప్రమోద్. మహిత ఆశలని తారుమారు చేస్తూ అతనేదో టవల్ కట్టుకొనొస్తాడు. ఏడిపించాలని ఎక్స్‌పెక్ట్ చేసిన మహితకి నైట్ వేర్‌లోనే మొహం తుడుచుకుంటూ బయటకొచ్చిన ప్రమోద్ కనిపించేసరికి బావ ఏంటి నువ్వు స్నానానికి వెళ్ళలేదా? అని అరిచిన అరుపులకి సడెన్‌గా ఉలిక్కిపడి వెనక్కి చూసి నువ్వేంటి నా రూమ్‌లో అని అడిగాడు ప్రమోద్. ఆహా! ఇదంతా కాదు. నువ్వు స్నానం చేయడానికి కదా వెళ్ళింది అని ఆమె అడుగుతుంటే, ఏంటో నీ బుర్ర అని మహిత తల మీద కొట్టి, ఈ టైంలో స్నానం ఏంటే? ఎప్పుడో పొద్దున్నే చేసేశాను. జస్ట్ ఫేస్ వాష్ చేసుకోవడానికి వెళ్ళాను అని చెప్పి, ఏంటిలా వచ్చావని మహితని అడిగాడు ప్రమోద్. ఏం లేదు ఊరికే నువ్వు బెంగుళూరు నుంచి వచ్చావు కదా! చూసి పోదామని వచ్చానంటూ మహిత తెగ ఊగుతూ చెప్తుంటే, అవునా! పొద్దున ల్యాప్‌టాప్ ఇవ్వడానికి ఫస్ట్ మీ ఇంటికొచ్చాను కదా! అప్పుడు చూడలేదా? అని అన్నాడతను. సరే సర్లే ఇప్పుడేంటి మీ ఇంటికి రావద్దా చెప్పు? అసలు రాని నీ గడప కూడా తొక్కను అని మళ్ళీ మా మహత రివర్స్‌లో టైప్ చేస్తే, అమ్మ తల్లి నీకో నమస్కారం. ఇప్పుడు మీతో గొడవ పడే మూడ్ అస్సలు లేదు గానీ, విషయమేంటో చెప్పు అని ప్రమోద్ అడిగితే, విషయమా? ఏం లేదు కానీ ఉంది అని మహిత తికమకగా మాట్లాడింది. ఓహ్! ఏంటి రోజు తిరుపతి చేసిన వంట కాకుండా నీకు నువ్వేమైనా చేసుకొని తిన్నావా ఏంటి? అలా మాట్లాడుతున్నావని ప్రమోద్ సీరియస్‌గా అడగటంతో, ఒసేయ్ మహిత ఇప్పుడు బావతో మనకు చాలా పనుంది కాబట్టి నిదానంగా, ఓపికగా, స్మూత్‌గా మాట్లాడు తేడా రాకుండా అని మైండ్ హెచ్చరించడంతో, అబ్బే! అలా ఏం లేదు బావగారు. మీతో ఒక విషయం చెప్పాలని వచ్చానని అంటూ ఆగండి ఒక్క నిమిషం అంటూ ఫాస్ట్‌గా హాల్లోకి వెళ్లి గులాబ్ జామ్ డబ్బా తీసుకొచ్చి ఇది త్రిపతక్క చేసింది బావగారు. మీకోసం తీసుకొచ్చానని చెప్పగానే ఆమె ప్రేమను చూస్తూ కన్ఫర్మ్ నో డౌట్ ఇది దేనికో ఎసరు పెట్టింది. అందుకే ఇన్ని వగలు పోస్తోందనుకుంటూ స్పూన్ తీసుకొని ఒక గులాబ్ జామ్ తిన్నాడు ప్రమోద్. అబ్బబ్బా! టేస్ట్ ఏమైనా ఉందా? అదిరిపోయింది. ఏమైనా త్రిపుర చేతి వంట తినాలి అంటే చాలా అదృష్టం ఉండాలి. ఎంత బాగా చేస్తుందో వంటలన్నీ. నువ్వు ఉన్నావెందుకు త్రిపుర వంటలు లైఫ్ లాంగ్ తింటూ ఉండడానికైనా నేను తనని పెళ్లి చేసుకోవచ్చని ప్రమోద్ కావాలని మహితని ఉడికిస్తుంటే, అప్పుడే పాయసం బౌల్ తీసుకొచ్చిన కమల త్రిపురనే కాదు, మహిత కూడా కొన్ని కొన్ని చాలా బాగా చేస్తుందిరా. నిన్న నేను వెళ్ళినప్పుడు తిన్న ఈ గులాబ్ జామ్ చేసింది త్రిపుర కాదు, మహిత అని చెప్పేసి ఇద్దరికీ చెరొక బౌల్ పాయసం ఇచ్చి మహిత నాకు పెరట్లో కొంచెం పనుంది. ఏమైనా కావాలంటే అక్కడికి రా అని చెప్పేసి వెళ్ళిపోయింది కమల. మహిత చూపులకు నేనిప్పుడు నీకు భయపడాలా? అంత సీన్ లేదు మ్యాటర్. ఇది కాదు అని అసలు విషయం చెప్పమ్మా. ఏమైనా ఆర్డర్ చేయాలా? ఏమైనా కావాలా? అంటూ ప్రమోద్ కూడా స్మూత్‌గా అడుగుతూ ఉంటే నాకేం కాదు. అక్క కోసం అడగడానికే మీ దగ్గరికొచ్చానంది మహిత కాస్త నొచ్చుకున్నట్లుగా. ఆమె ఫేస్ చూస్తేనే అలిగిందని అర్థం చేసుకుంటూ అలా కాదులేమ్మా ఊరికే సరదాగా అన్నాను. నాకు మరదలంటే ఎవరున్నారు చెప్పు? తిరుపతిని ఆట పట్టించేంత క్లోజ్‌నెస్ నాకు లేదు. నిన్ను కాకపోతే నేను ఇంకెవరిని ఇలా ఆట పట్టిస్తాను చెప్పు అని అంటూ వెళ్ళి పక్కింటోళ్ళ మరదలు అని చెల్లెలు అంటే అతని బిహేవియర్ కూడా నచ్చడంతో సర్లే ఎక్స్‌క్యూజ్ చేశాలే గానీ ఈ పూటకి నాకు మా అక్కకి మంచి మష్రూమ్ బిర్యానీ ఆర్డర్ చేసి అని మహిత అంటే దీని మష్రూమ్ బిర్యానీ తగలయ్యా అంత నచ్చింది అంటే వచ్చినప్పుడు చేయించుకో లేదా నువ్వే ట్రై చేయొచ్చు కదా అని ప్రమోద్ అంటుంటే మాకంత మంచిగా వంటలెక్కడొస్తాయిలే అని తిప్పుకుంటూ చెప్పింది మహిత. సర్లే కానీ అసలు విషయం చెప్పు. ఊరికే అప్పటినుంచి నాంచుతున్నావు అని ప్రమోద్ అంటే, అదేం లేదు. నేనొక ప్లాన్ వేశాను. అది నువ్వు అమలు చేస్తావని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను బావ అని అంటే, చెప్పమ్మా ఆ ప్లానేంటో? నన్ను మా నాన్న దగ్గర ఇరికించేదైతే కాదు కదా!
అని ప్రమోద్ భయంగా అడుగుతుంటే, ఇరికించేది కాదు కానీ ఇరుక్కునేదే అని మహిత అంటే, నన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వవా? అసలేంటి నీ గోల ఇప్పుడు? అని ప్రమోద్ అడిగాడు. అదేంటంటే అక్కకి ప్రాజెక్ట్ వర్క్ ఉంది కాబట్టి కాలేజ్‌కి వెళ్ళాలి అని మహిత అంటే, ప్రమోద్ మొన్న వెళ్ళేటప్పుడు నాకు చదువుకోవాలని ఇంట్రెస్ట్ లేదంది. మరిప్పుడేంటిది? ఓకే. ఫైన్. అలా డెసిషన్ తీసుకున్నందుకు ఐ యామ్ హ్యాపీ అని ప్రమోద్ అంటే, బావ మధ్యలో నన్ను డిస్టర్బ్ చేయకు. నేను చెప్పింది మాత్రమే విను. నువ్వు పక్కకి డిస్ట్రాక్ట్ అవ్వకు అని క్లియర్‌గా చెప్పిన మహిత, ఇప్పుడు నేను చెప్పిన దాన్ని మీరే కాన్సంట్రేట్ చేయాలి. త్రిపుద నీకు చదువుకోను అని చెప్పింది కానీ, తను కాలేజ్ కంప్లీట్ మానేయలేదు. సర్టిఫికేట్స్ తెచ్చుకోలేదు కదా! అందుకే కాలేజ్ నుండి మెయిలొచ్చింది. ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి నెక్స్ట్ వీక్‌లో అని దానికోసం. అది వెళ్ళను అని అంటుంది. కానీ నువ్వు బావగా, నేను చెల్లిగా తన కోసం ఎప్పుడూ మంచే చేయాలి కదా! బావ అందుకే ఏం చేద్దామంటే, మనం నువ్వు నాన్నని నైట్‌కి హైదరాబాద్ తీసుకెళ్తావు కదా! అప్పుడు త్రిపుదని కూడా తీసుకెళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత మావయ్య చెకప్ అయిపోయాక కాలేజ్ దగ్గరికి తీసుకెళ్ళు. అప్పుడది ఎంత వద్దన్నా కూడా వెళ్ళకుండా ఆగలేదు కాబట్టి ఈ ప్రాజెక్ట్ అయిపోతే కానీ తనకి ఆల్మోస్ట్ ఫస్ట్ ఇయర్ అయిపోయినట్లే అవుతుంది కాబట్టి, మనం ఇలా చేయగలిగితే త్రిపుర స్టడీస్ డిస్టర్బెన్స్ అవ్వదు. సో, నెక్స్ట్ సెమిస్టర్ కంటా తనతో నీకు పెళ్లయిపోతుంది కాబట్టి, నువ్వు చెప్పినట్టే వింటుంది. ఎంటెక్ కంప్లీట్ చేసింది అవుతుంది. జాయిన్ అయ్యాక ఇలా మధ్యలో వదిలేయటం మంచిది కాదు కదా! అని మహిత క్లియర్‌గా ప్రమోద్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేయడంతో, ఇది కూడా కరెక్టే అనిపించింది అతనికి. మరి ప్రాజెక్ట్ పూర్తి చేసిందా త్రిపద అని ప్రమోద్ అడిగితే, అవన్నీ నేను ఎలాగోలాగా చేయించేశానులే కానీ, అందుకే కదా నీ ల్యాప్‌టాప్ తెమ్మంది. స్వప్న అక్కతో మాట్లాడిస్తూ ఎలాగో చేసేలాగా చేశానులే. నైట్‌లోపు అయిపోతుంది అండ్ ప్రాజెక్ట్ సబ్మిట్ డే ఎల్లుండి అవ్వచ్చు. రేపైనా అవ్వచ్చు కాబట్టి మీరొక 2 డేస్ హైదరాబాద్‌లోనే ఉండండి. ఎక్కడ అంటే మన పెద్దత్తయ్య ఉంది కదా! వాళ్ళ ఇంటికే వెళ్ళండి. మా నాన్న అడిగితే ప్రకాష్ మామయ్య గారు రమ్మన్నారని చెప్పండి. ఏం కాదు. అప్పుడప్పుడు ఇలా ఉండడం నేర్చుకోండి బావగారు అని మహిత చెప్పేసరికి మహాభారతంలో కృష్ణుడిలాగా నడిపిస్తున్నావేంటే అందరిని అన్నాడు ప్రమోద్. మహితను చూస్తూ ఏదో మీ అభిమానం మరి. నన్ను ఎక్కువగా పొగిడేస్తున్నారు బావగారు. నాకు సిగ్గేస్తుందంటూ పాయసం తీసుకొని ఎగురుకుంటూ పెరట్లోని కమల దగ్గరికి వెళ్ళింది మహిత. నేను ఈ పిల్లని కనుక పెళ్లి చేసుకుంటే నా సైలెన్స్‌కి, దీని అల్లరికి ఇంట్లో కరెక్ట్‌గా సరిపోయేదనుకున్నాడు. కానీ చేతికి ఉన్న రింగ్ త్రిపుతని గుర్తు చేయడంతో తల విదిలించుకొని ఆలోచిస్తే, ఇది త్రిపుతని ఎలా తీసుకొని వెళ్ళాలో బానే చెప్పింది కానీ, ఏం చెప్పాలని మనసులోనే అనుకోని, అది కూడా మహితనే ఏమైనా సలహా ఇస్తుందేమో అని ఆమె కోసమే వెతుకుతూ పెరటి వరకు వెళ్ళాడు ప్రమోద్. పాయసం బౌల్‌ని కమలకిచ్చి తినమని చెప్తూ చెట్లకి ఎండిపోయిన ఆకులు ఏవైనా పురుగు పట్టిన కొమ్మలు అవి విరిచేస్తూ కమలతో మాటలు చెప్తూ ఆమెను నవ్విస్తూ సరదాగా కనపడుతోంది మహిత. చాలా సేపు మహితను చూస్తూ అక్కడే నిలబడిపోయాడు ప్రమోద్ కూడా. ఎవరో తనని చూస్తున్నారనిపించేసరికి తలెత్తి చూసిన మహితకు గుమ్మంలోనే నిలబడి తననే చూస్తున్న ప్రమోద్ కనిపించేసరికి ఏంటన్నట్లు తలెగరేసింది. 5 నిమిషాలు ఇట్రా అని అతను కూడా పిలిచేసరికి, "అత్తయ్య నువ్విక్కడే ఉండు. నేను నీళ్ళు తాగేసొస్తానని" చెప్పి ప్రమోద్ దగ్గరికి వెళ్లి, "ఏంటి బావ ఏమైనా కావాలా?" అని అడిగింది మహిత. కథ కొనసాగుతుంది. ఈ కథ మీకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరి కొంతమందికి షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్.